వర్షిణి గురించి వచ్చిన దగ్గర నుండి సైలెంట్ గా చక్కగా కూర్చుంది. సో తను ఇంట్లో ఎలా ఉంటది? మేడం వీళ్ళు ఏమున్నా నాకే అడుగుతారు మేడం. నాకు మంచిగా అంటే ఏదైనా చెప్తారు అన్నట్టు. మంచిగా ఏది ఉన్నా డైరెక్ట్ అడుగుతారు మేడం. అడిగితే ఏది ఉన్నా ఇలా కాదని అన్నట్టు మేడం. ప్రోగ్రామ్ జనరల్ గా ఆడపిల్లలు నాన్న కూచి ఎక్కువ మేడం. అంటారు. నాకే చెప్తాను మేడం. నాన్న కూచినే. శశాంక్ అమ్మ కూచియా? అవును, కానీ నాకు అంతా అడగరు. నేను తిడతా కదా, ఏదైనా గట్టిగా మాట్లాడతాని నాన్నకి చెప్తారు అన్ని. అమ్మకి చెప్తే అమ్మ ఏమంటారు, సైలెంట్ గా వెళ్ళి నాన్న చెవులు ఊదేస్తే తెచ్చేస్తారు. ఫస్ట్ అంటే వర్షిని నాన్న అంటే ఇష్టం. ఓకే సరే, వర్షిని నాన్నతో వెళ్తావు కదా, ఎప్పుడైనా నాన్న లేకుండా ఓన్లీ మీ టీచరే తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా భయం వేయడం అట్లుంటదా నీకు? పర్ఫామ్ చేసేటప్పుడు స్టేజ్ పైన గోల్డ్ అంత మంది మీ ఎదురుగా ఉంటారు కదా, అప్పుడు భయం వేస్తుందా? భయమేమి, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ పైనే ఉంటుంది, కూచిపూడి పైన. నీకు ఎప్పుడైనా కష్టం అనిపించిందా? ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే చేస్తూ ఉంటావు. ఓకే, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసావు. నీకు ఎక్కువ ఏ సాంగ్స్ ఎక్కువ ఇష్టం? అన్ని సాంగ్స్ ఇష్టం. అన్ని ఇష్టం, నువ్వు చేసేవన్నీ ఇష్టమే నీకు. మీ టీచర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా టీచర్ సపోర్ట్ చాలా పవర్ఫుల్ లాగా ఉంటుంది. అవునా? ఓకే, టీచర్ ఎప్పుడైనా ఇది ఇలా చేయాలి, కరెక్ట్ చేయట్లేదు అని కోపడడం అలా ఏమైనా ఉంటుందా? చాలా సార్, ఒక్కొక్కసారి. అవునా? ఓకే, స్కూల్లో టీచర్స్ సపోర్ట్ ఎలా ఉంటది? నీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? టీచర్స్ అయితే మా సార్ కూడా మంచిగా చేస్తాడు. ఓకే, ఏమైనా అంటే ఫస్ట్ వెల్కమ్ పర్ఫార్మెన్స్ నాతోనే అవుతుంది. ఓకే, స్కూల్లో ఏ ఈవెంట్ స్టార్ట్ అయినా వర్షిని ఉండాలన్నమాట. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ అయితే సేమ్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, నువ్వు పైనకి వెళ్ళాలి. ఓకే, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. అయితే పురాణ్ గారు, స్కూల్లో టీచర్స్ మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం చెప్తూ ఉంటారు? టీచర్ మీ పిల్లలు బాగా చదువుతాడు, చాలా ఏమైనా ఉన్నా మాకే చెప్తా అన్నట్టు. ప్రోగ్రామ్స్ ఏమున్నా ఫస్ట్ వర్షిని చేస్తుంది. ఈయన చేయమంటే ఈయన చేయడు, స్కూల్లో ఏం చేయడు. కథా గిటా చేయమంటే ఏం చేయడు. అంటే ఈయన మలేషియా పోకముందు ఇంత ముందుగా చెప్పిన అన్నట్టు, ఈయన చెయ్యడు అన్నట్టు. వర్షిని ఏ డాన్స్ ఉన్నా అని ఫస్ట్ సాంగ్ వర్షినితో చేపిస్తారు. చాలా నాకు అడుగుతారు, పిల్లల ముందు చేయాలంటే చెయ్యాలి. ఎందుకు చెయ్యవు శశాంక్ నువ్వు? నాయనమ్మ చెయ్యమన్నదా, నువ్వు చేయనంటున్నావా? ఓకే, అయితే స్టడీస్ లో ఎలా ఉంటారండి? స్టడీస్ లో మంచిగా ఉన్నాను మేడం. ఇటు స్టడీస్ లోను బానే ఉన్నారు, అటువైపు అందులోనూ బానే ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంది మేడం, చాలా హ్యాపీ మేడం, చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే జనరల్ గా ఇక్కడ తను పర్ఫామ్ చేయడం, తనకి గోల్డ్ మెడల్స్ రావడం, ట్రోఫీస్ రావడం, ఇదంతా డిఫరెంట్. తను ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి ఇంత చిన్న ఏజ్ లో అంత సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా గర్వం ఫీల్ అయినా మేడం. మా ప్రాక్టీస్ రోజు అంటే ఒక 2-3 అవర్స్ కంపల్సరీ రోజు ప్రాక్టీస్ చేయించింది మేడం. మాస్టర్ మంచి ప్రాక్టీస్ చేయించింది మేడం. నటరాజ్ మాస్టర్ అంటేనా, వీళ్ళ మాస్టర్ పేరు నటరాజు. చాలా రోజు 3 అవర్స్ అట్లా కంపల్సరీ ప్రాక్టీస్ చేయించింది మేడం. పోయే మూమెంట్ లో చాలా మంచిగా చేయించింది మేడం. ఇప్పుడు నార్మల్ గా కూడా దీనికి 3 days అన్నారు కదా, 3 days తో 2 hours కంపల్సరీ చేపిస్తారు మేడం. ఇంట్లో చేస్తారు మేడం, కంపల్సరీ చేస్తారు. సాయంత్రం అంటే చెప్పాలా తనే? అంటే నేను చెప్తా, కొంచెము చెప్తే చేస్తారు, చెప్పకుంటే కొంచెం అక్కడిక్కడ హోంవర్క్ ఉంటది, అది రాసుకున్నాక నేను ఏమంటే ఒక గంట సేపు చేస్తామంటే చెప్తాను. ఈమె ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 1 hour కంపల్సరీ డాన్స్ చేస్తాను. కంపల్సరీ క్లాసెస్ కి నీకు సాటర్డే సండే ఉంటాయా? ఓకే, సో టైమింగ్స్ అయితే సెట్ అవుతూనే ఉంటాయి. 5:30 నుంచి 7:30 దాకా మేడం. ఈయనక 5:30 నుంచి 7:30 దాకా. నేను 4 కల్లా వచ్చేస్తా మేడం, 5కి వీళ్ళని తొలకపోతాను. కానీ వీళ్ళిద్దరూ అంటే మీరు నేర్పిస్తున్నందుకు వీళ్ళిద్దరూ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళిద్దరిని మీరు టైమింగ్స్ సెట్ చేసుకొని తీసుకెళ్ళడం కూడా గ్రేట్ థింగ్. అటువైపు వర్క్ చేసి వచ్చి మళ్ళీ వీళ్ళని క్లాసెస్ కి తీసుకెళ్ళి. సో మీరు ఎప్పుడైనా అవైలబుల్ లో లేకపోతే శశికళ గారు కూడా తీసుకెళ్తారు? లేదు మేడం, నేను కంపల్సరీ అవైలబుల్ ఉంటా మేడం. ఓకే, లేకుంటే ఆ రోజు లేకుంటే వీళ్ళని పంపించాను మేడం. ఓకే, మీరు జాబ్ ఏంటండి? HMWS వాటర్ సప్లై. ఓకే, లక్కీగా కొంచెం టైం సెట్ అయ్యాయి మీకు. 4కి అయిపోవడం, వీళ్ళకి 5:30 నుండి క్లాసెస్ స్టార్ట్. ఇద్దరికి క్లాసెస్ దగ్గరలోనేనా? దగ్గరనే మేడం, దగ్గరలోనే. శశికళ గారు, నేను అన్ని వాళ్ళని అడుగుతాను, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఇద్దరు పిల్లలకి అట్లా చూస్తే ఎగ్దమ్ ప్రౌడ్ ఫీల్. మీరు కూడా వెళ్ళారా తనతో ఎప్పుడైనా?
అంటే నేను వెళ్ళాను, పాపకు డాన్స్ అప్పుడు పోతా కానీ బాబుకు పోను, ఆయనకి అక్కడనే ఉంటాయి కదా అని నేను పోను ఎక్కువ. అని మొత్తం ఆయననే తీసుకుపోతారు, నేనేం పోను. వర్షినికి మేకప్ అది మీరే చూసుకుంటా? నేనే చూస్తా. ఓకే. ఎలా అనిపిస్తూ ఉంటుంది వర్షిని డాన్స్ చూస్తుంటే? మీకు కూడా ఏమైనా ఉండేదా చిన్నప్పుడు చేయాలి అని చెప్పి? అట్లా ఏం లేదు. ఓకే. వాళ్ళ నాయనమ్మ కోరిక మేరకు ఆమెకి ఇంట్రెస్ట్ వచ్చి చేస్తుంది. మమ్మీకి ఇష్టం ఎక్కువ, అంటే అమ్మకి ఇష్టం. మీది ప్రాపర్ ఎక్కడండి? ఆంధ్ర, తెలంగాణనేనా? అంటే మాది అంటే ఇక్కడనే మేడం. ఓకే. అంటే అమ్మాయి నేపాల్ మేడం, నేను నేపాల్ నుంచి చేస్తున్నా అన్నట్టు. ఓకే. శశికళ గారు నేపాలి అయితే. ఓకే. ఎప్పుడైనా నేపాల్ వెళ్ళావా నువ్వు వర్షిని? ఒకసారి. అవునా? బాగుందా? ఓకే. నువ్వు మలేషియా వెళ్ళావు కదా, మలేషియా నచ్చిందా ఇండియా నచ్చిందా నీకు? ఇండియానే నచ్చింది. జై హింద్. అక్కడ వెళ్ళి నువ్వు ఫ్లాగ్ పట్టుకున్నావు కదా, ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చి. మన యాంథమ్, నేషనల్ యాంథమ్ పెట్టుకుంటారు. ఎలా అనిపించింది నీకు శశాంక్? మంచిగా అనిపించింది. నీకు ఇప్పుడే తెలియదు, పెద్ద అయిన తర్వాత తెలిసింది నువ్వు ఎంత అచీవ్ చేసావు. మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగా బాబు రిప్రజెంటేషన్ లో మన నేషనల్ చాలా మంది వచ్చి కలిసిండు మనకు. మొత్తం ఇక్కడ నుంచి ఒక 20 మన బాబుకి వచ్చింది మేడం గోల్డ్ మెడల్. అదే, అందులోనూ అక్కడ తను గేమ్ తను విన్ అవడం వల్ల కరాటేలో మన నేషనల్ యాంథమ్ అక్కడ రావడం చాలా గ్రేట్ అనిపించింది. నార్మల్ గా మేము టీవీలో చూస్తూ మన నేషనల్ యాంథమ్ గోల్డ్ మెడల్ వచ్చి అది వస్తే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. మీకు స్వయంగా మీ బాబాయ్ పెర్ఫార్మ్ చేయడం వల్ల వచ్చింది, అక్కడ ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఫీలింగ్ వచ్చింది మేడం. చాలా మంది వచ్చి నన్ను కలిసిండు, బాబుకు చాలా మంది కలిసిండు, పక్క వాళ్ళు అందరూ. అంటే అక్కడ ఉన్న వాళ్ళు శ్రీలంకోలు వాళ్ళు ప్రతి ఒక్క దేశం వాళ్ళు వచ్చి కలిసిండు సార్. మంచిగా అయింది మేడం, చాలా మంచిగా, చాలా గర్వం అనిపించింది మేడం. ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత బెస్ట్ అప్రిషియేషన్స్ వీళ్ళిద్దరికి వచ్చినవి ఏంటంటే? అంటే మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కలిసిండు జగ్గారెడ్డి, మళ్ళీ వీళ్ళ సార్లు, మా సర్పంచ్, చాలా మంది, మా ఐఏఎస్ ఆఫీసర్, మా హెచ్ఎండబ్ల్యూఎస్ మాకు ఆఫీస్ కు పిలిపించి సన్మానం చేయించుడు. మళ్ళా పడంచేల ఈ సాబు ఉన్నాడు ఆయన, మా చాలా పెద్ద సార్, 2 సార్లు పిలిపించి నన్ను చాలా సన్మానం చేసి చాలా బాగా అనిపించింది. మా డిపార్ట్మెంట్ లో చాలా మందికి తెలిసిపోయాడు, నేను చాలా మంది తెలిసిపోయినా ఈయన దిక్కెళ్ళి మా డిపార్ట్మెంట్. మీ బాబు వల్ల అంటే జనరల్ గా అంటూ ఉంటారు పిల్లలు పేరుతో మా బాబు అని చెప్పేది లేకుండా వాళ్ళ నాన్న అని చెప్పడానికి. అది అచీవ్ చేయాలంటే చాలా ఏజ్ రావాలి అతనికి, కానీ మీ బాబు చిన్నప్పుడే మీకు ఆ గౌరవం దక్కేలా చేశాడు. సో ఫస్ట్ వచ్చిన ప్రైజ్ ఎక్కడండి? ఫస్ట్ అసలు ఎక్కడ వచ్చింది తనకి? ఫస్ట్ నాకు మనకు హైదరాబాద్ వచ్చింది మేడం. ఫస్ట్ ఆ తర్వాత డైరెక్ట్ ఉడిపి పోయినాం మేడం. ఉడిపిలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఉడిపి తర్వాత ఇక్కడ చాలా ఇప్పుడు కుకుడుపల్లి, ఓడిఎఫ్, గోవా, మళ్ళా ఉడిపి చాలా దగ్గర వచ్చింది మేడం. ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయింది మేడం. గోవాలో సెలెక్ట్ అయింది అన్నట్టు. గోవాలో చాలా బాగా చేసిండు, గోల్డ్ మెడల్ వచ్చింది అంట అని చెప్పి సెలెక్ట్ అయిందంటే మంచి మాస్టర్ చెప్పిండు, మీ బాబు ఇట్లా సెలెక్ట్ అయ్యిండు, మళ్ళీ ఇట్లా పంపిస్తారా అంటే ఓకే అంటని చెప్పేసి పోయినాం మేడం. ఓకే. అంటే ఇందులో మనకి ఇప్పుడు పిల్లలకి గేమ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే వీళ్ళని మనం టైం సెట్ చేసుకొని తీసుకెళ్లడంతో పాటు ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో పాటు చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఇటు వీళ్ళకి ఆ ఫీజులు ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అదర్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు మనమే పెట్టుకోవాలి. అది బర్డెన్ అనిపించదా అండి? అంటే అనిపించింది మేడం. ఇక అనిపించినా నాకు ఛాన్స్ వస్తుంది అన్నట్టని మనం పోయినాం మేడం. మేడం మీరు అదంతా బేర్ చేశారు కాబట్టి ఇది సక్సెస్ అయినందుకు చాలా అదైంది మేడం. మనకు ఏమంటే అక్కడ గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీ అయిపోయినా మేడం. చాలా మంది మా డిపార్ట్మెంట్ మొత్తము చాలా అది చేసింది మేడం. చాలా ఫుల్ హ్యాపీ మేడం. సంగడి మొత్తం తెలిసిపోయింది అన్నట్టు ఈయన దిక్కెళ్ళి. మేడం మా కొడుకు దిక్కెళ్ళి చాలా పేరు వచ్చింది మేడం.